వందనాలు వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే మృతుతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే వందనాలు పెద్దమ్మా వందనాలైనా వందనాలమ్మా అయ్యా నీకే వందనాలు అయ్యా నీకే వందనాలని అవును మన జీవితంలో కొన్ని ఆలస్యంగా జరిగిస్తాడు దేవుడు అబ్రాహాము జీవితంలో సంతానము ఆలస్యమైంది మరి మనందరి జీవితంలో కూడా అనేక దశల వారీగా జరగవలసినవి జరగటం లేదు మన ప్రార్థనలకు జవాబు వెంటనే రావటం లేదు అయినా కూడా ఆయన జరిగిస్తాడు అనే నమ్మకం అవమానాలు ఎదురైనా కూడా దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేసిన వాడు నిబంధనను రద్దుపరచడు గనుక తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని చక్కని పాట ఎవరు రాశారో కొత్త పాటగా ఉంది మనందరి సందర్భాలకు సరిపోయిన పాటగా ఉంది మన జీవితంలో ఆలస్యాలు అనుకుంటాం కానీ అవి ఆయన అపాయింటెడ్ డేస్ అది అపాయింటెడ్ టైం లోనే నిర్ణయ కాలంలోనే దేవుడు జరిగిస్తాడు మనం అనుకున్న సమయంలో కాదు అందుకే దేవునికి స్తోత్రం మంచి పాట పాడిన కేలాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తనకు కూడా మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చెప్పుకోవడానికి ముందుగా ఎప్పటి వాళ్ళే కొంత క్విజ్ మనం చెప్పుకుందాం. ఇవాళ చాలా కొంతగానే క్విజ్ ఉంటుంది, ఒక 10 or 11 క్వశ్చన్స్ మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్, ఏ రాజు విషయంలో ఒక చెట్టు నరకబడి దాని మొద్దు ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టబడి పొలంలో గడ్డిపాలయ్యింది? ఏ రాజు విషయంలో? నెబుకద్నెజర్ అక్క. 7 సంవత్సరములు అది ఇనుము ఇత్తడితో కట్టబడి పొలంలో విడవబడినట్టుగా చెప్తున్నాం. వెరీ గుడ్. ఆ చెట్టు పేరేంటో మనకు తెలియదు, కానీ ఆ చెట్టు నెబుకద్నెజర్ను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట వేటిని కొనియాడాలి? డాష్. ఒక తరం వారు మరొక తరం వారితో వారి ఎదుట వేటిని కొనియాడాలి? దేవుని క్రియలు. వెరీ గుడ్. దేవుని క్రియలు. ఎవరు మాకు చెప్పింది? దేవుని కనుక మనం ఒక తరం, మన పిల్లల తరంతో దేవుని క్రియల గురించి మాట్లాడేది. మన పిల్లల దగ్గర కూడా 1, 2, 3 తరాలు, ఎన్ని తరాలు మనం చూస్తామో అన్ని తరాల వారిని, ఒకవేళ 4వ తరం చూసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలంటే మనం యెహోవా క్రియలు, పూర్వకాలంలో దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలుకి ఏం చేశాడు, పలానా భక్తుని కార్యంలో ఏమి చేశాడో దేవుడు, వాటిని గురించి మనం వివరించాలని దేవుని వాక్యంలో వ్రాయబడినట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు. థర్డ్ క్వశ్చన్, ఆయన మన జనులను మనకు డాష్. సారీ, ప్రశ్న కరెక్ట్ గా లేదు, వేరొకటి చెప్పింది. ఖడ్గాలలో సాటి లేని ఖడ్గము ఎవరికి ఉండింది? ఖడ్గాలలో సాటి లేని ఖడ్గము ఎవరికి ఉండింది? గిద్యోను ఖడ్గం. గిద్యోను ఖడ్గమా? ఈ ఖడ్గంతో సాటి అయింది ఏది లేదు అని ఎవరు చెప్తారు? గొల్యాతు ఖడ్గం దావీదు చెప్తాడు. చెప్పింది ఎవరు? దావీదే చెప్పాడు. కనుక ఖడ్గములలో దావీదు గిద్యోను లాంటి ఖడ్గము ఎవరికి వండింది కాదని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత, నా ఇంటికి వచ్చి ఉండుటని సేవకులను బలవంతం చేసిన వారు బైబిల్లో లూదియా బలవంతం చేసింది. అమ్మాయి మార్గంలో దేవుడు పక్షపాతం లేకుండా డాష్లను బట్టి తీర్చునని పేతురు తన మొదటి పత్రికలో అన్నాడు. పక్షపాతం లేకుండా బట్టి తీర్పు తీరుస్తాడు. క్రియలను బట్టి కరెక్ట్. నేనే చెప్పినా, మనం అందరము చేసే క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. కాబట్టి మన క్రియలు, సత్క్రియలు ఇవన్నీ కూడా మనం చేసి వాటితో అలంకరించుకోవాలని నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, సహోదరులారా, మీరు తీర్పు నొందకుండానట్లు ఒకరినొకడు డాష్. ప్రేమించుకోండి. ప్రేమించుడి, క్షమించుడి. అమ్మా, సహోదరులారా, మీరు తీర్పు నొందకుండానట్లు ఒకరినొకడు ఒకడు సాడీలు చెప్పొద్దు. కరెక్టే, అక్కడ ఉన్నింది. ఒకరి మీద ఒకడు సన్నగా కూడి.
ఎగ్జాక్ట్ వీళ్ళేందో వర్డ్ రాలేదు కానీ అట్లా కదా, వీళ్ళందో ఇట్లా అని సనుగుతాం కదా, సనగకూడదంట. నెక్స్ట్, వీరందరూ ఎదుటివాని ఎడల మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును డాష్ కొనుడి అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రంతో అలంకరించుకోవాలి. అలంకరించుకోండి. ఎలీషా ప్రవక్త ఎవరెవరిని శపించాడు? పిల్లల్ని బోడివాడ ఎత్తుకోమని 42 మంది పిల్లల్ని శపించాడు. 42 మంది పిల్లల్ని శపించాడు. ఇంకా అక్కడికి సైన్యాన్ని చెట్టు కింద కాదు ఎక్కడికో వెళ్తుంది. ఎలీషా ఇది కదా, గెహజీని కూడా. గేజిన్ కదా, గెహజీని. గెహజీలక్క, గెహజీ. కూడా కుష్టి వచ్చింది. మంచిది, చక్కగా ఆన్సర్ చేశాను. ఇప్పుడు మన పాఠ్య భాగం దేని మీద గుర్తుందా ఎవరికైనా? సిప్పోరాను గురించి 2 భాగాలుగా మనం చేసి చెప్పుకున్నాము. ఇప్పుడు సిప్పోరా భాగంలోనే 3వ భాగం గురించి మనం నేర్చుకున్నాం. మన పాఠ్య భాగం ఎరుగుమాకాండము 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. నిర్గమ 2:22 నుంచి చదువుకున్నాం. 22 చదవండి ముందు, తర్వాత ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశిని ఇంటిని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. తర్వాత 3వ అధ్యాయము 4వ అధ్యాయం 24 నుండి 26 వరకు చదువుకున్నాం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతడిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం కొరకు, ఆయన సహాయం కొరకు ప్రార్థనలో 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. దయాళుడైన ప్రభువా, పరలోకపు తండ్రి, పరలోకమైన మీ నివాసంగా చేసుకొనకుండా నీ ప్రజల మేము ఎక్కడున్నాము, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా అందరూ. మా మధ్య ఆత్మరూపిగా ఉన్నారు, వ్యక్తిగతంగా హృదయాల్లో ఉన్నారు. 2-3 చేరి వస్తే ఉంటున్నారు, సభలో ఉంటున్నారు, వేలాది ప్రజల మధ్యకు దిగి వస్తున్నారు. దేవా, మీ సన్నిధితో మమ్మల్ని నింపుతున్నారు, నీ సన్నిధిలో ఆనంద ప్రవాహం తాగిస్తున్నారు. నీ స్తోత్రం. రేపొద్దున ప్రభువా, మాతో సహవాసమే, నివాసమే, మాతో కాపురమే చేయడానికి ఇక్కడికే వచ్చేస్తున్నారు. నీకు స్తోత్రం. ఈ సన్నిధి భాగ్యం ఒకప్పుడు లేదు, పాపం చేసి నీ సన్నిధిని కోల్పోయాము నాయన తండ్రి. తుది ఆదామని యేసుక్రీస్తు ఖర్చిన అమూల్య రక్తధారుల చేత పాపములన్నిట్లో ఉండి కడిగి పవిత్రపరిచి, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదని వాగ్దానం చేశారు. స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉన్నావు, మేము ఎక్కడెక్కడో దూరమున ఉన్నాము, కానీ మా మధ్య నీ ప్రెజెన్స్ ఉంది. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. నీ వాక్యం చదువుకుని ఉన్నాం, వాక్య సంబంధమైన ప్రశ్నలు వేసుకున్నాం. కొంత ప్రభువా నాయన మా జ్ఞాపశక్తిని ప్రభువా నాయన తండ్రి మేము అంచనా బేరీజు వేసుకోవడానికి, పునశ్చరణ చేసుకోవడానికి సహాయం చేశావు. నీకు వందములు, స్తోత్రములు నాయన తండ్రి. మీ వాక్యం చదువుకుని ఉన్నాము, ఇందులోని సంగతులు గ్రహించుటకు మా మీద సరిపోదు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి వాక్యపు లోతుల్లోకి, ఉన్నతమైన అనుభవాల్లోకి నడిపించమని సిప్పోరా భాగాన్ని మేము స్టడీ చేస్తూ ఉండగా దాగిన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మా జీవితంలో మీరు మాకు నేర్పించి వాటిని అనుసరించి మేము జీవించుటకు, పాత నిబంధన భక్తులు చేసిన పొరపాట్లు మేము చేయకుండా ఉండుట కొరకై, యుగాంతమందున మాకు బుద్ధి కలుగుట కొరకై ఇవన్నీ మీరు రాయించి పెట్టినందుకు మీకే స్తుతులు, స్తోత్రములు. దేవాత్మ ద్వారా నడిపించండి, ఆత్మావేశం దయచేయండి. ఈ సేవ మీకు అంగీకారంగా ఉండేటట్టు చేయండి. మీ ఉపదేశం వినటానికి మా చెవులను, ఆత్మీయ చెవులను
తెరవ చేయండి, హృదయాన్ని కూడా తెరవ చేయండి, మాతో మాట్లాడమని. మంచి సమయం మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించి మేమందరం అలంకరించుకోవాలి ఆత్మీయంగా ప్రభు. అదే పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం, మాకు సహాయం చేసి నడిపించమని, కొదువులన్నీ తీర్చమని. ఆపదల్లో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖముల్లో, నీ సంధికి రాలేని పరిస్థితుల్లో, మంచాల మీద ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ప్రతి విధమైన శోధన నుండి బిడ్డలను విడిపించమని, నాతోనూ మీ బిడ్డలైన వారితోనూ మాట్లాడి మహిమ పొందమని నమ్మకమైన సత్యదేవ మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు కృపకు మూలమైన ఆత్మ ద్వారా మిమ్మల్ని వేడుకొంచుండగా సహాయం చేయమని యేసు నామంలో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, సిప్పరాయన గురించి కొన్ని అంశాలు మనము నేర్చుకున్నాము, వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి నుంచి ఆమెను గురించిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయని మరి తలుస్తున్నాను. మొట్టమొదటిగా అమ్మాయిని గురించి ఏమని చదువుకున్నాం చెప్పండి. తండ్రి పని మీద ఉంది. తండ్రి పనుల మీద ఉన్న సిప్పోరా. ఆ తర్వాత ఏమైంది అమ్మాయి? తోలివేయబడిన కుమార్తె. సిప్పోరా. ఆ తర్వాత ఇంటికి తొందరగా వచ్చిన సిప్పోరా. ఆ తర్వాత సహాయం పొందిన సిప్పోరా. అంతకుముందే మోషే సాయం పొందిన సిప్పోరా, తొందరగా ఇంటికి వచ్చిన సిప్పోరా. ఆ తర్వాత మోషేను గురించి సాక్ష్యం ఇచ్చిన సిప్పోరా. ఇచ్చిన సిప్పోరా. 3 రకమైన సాక్ష్యం అని చెప్పుకున్నాం. మొదటిది ఎలా ఐగుప్తీయుడు అలా కనిపించాడు, ఐగుప్తీయుడు అది సాక్ష్యం ఇచ్చింది. రెండవది మత కాపర్ నుండి విడిపించాడని చెప్పింది. ఆ తర్వాత మందకు నీళ్లు చేది పోసినాడు అని చెప్పింది. అట్లేదు వాళ్ళ నాన్న ఏం క్వశ్చన్ వేశాడు, ఎందుకు వదిలిపెట్టేసి? అట్లయితే మోషేను విడిచిపెట్టి వచ్చిన సిప్పోరా అని చెప్పగా వాళ్ళు ఏం చేశారు, పోయి పిలుచుకొని రండి అంటే ఇప్పుడు ఏమని పెట్టుకున్నాం పేరు? మోషేను పిలుచుకొని వచ్చిన సిప్పోరా అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర ఆయన సమ్మతితో ఉన్నాడు. నాన్నగారు దగ్గర మాత్రమే కాకుండా మరి ఆమెను వివాహం ఆడడానికి కూడా సమ్మతించాడని మోషేతో వివాహం ఆడిన సిప్పోరాగా కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వాక్యంలో ఇప్పుడు అమృతోలి చదివినట్టుగా 22వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. నిర్గమ 2:22లో ఆమె ఒక కుమారుని కనినప్పుడు నేను అన్ని దేశములు పరదేశినై ఉంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాను. మానవ జీవితంలో పెళ్లి అయిన తర్వాత నెక్స్ట్ అందరు ఎదురు చూసేది ఏంటి? సంతానం కోసం. ఎలాగైతే ఈ పరదేశంలో ఆయన దాదాపు 40 సంవత్సరాలు ఉండబోతున్నాడని వాక్యం ఎరిగిన మనకు తెలుసు. మరి ఆ సమయంలో ఆయనకు ఆ పరదేశి అయిన ఆ దేశంలో ఆయనకు ఒక కుమారుణ్ణి ఆమె కనినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కుమారుని పేరు ఏమని పెట్టింది ఆమె? పేరు ఏమని పెట్టింది? అన్ని దేశంలో పరదేశిన ఇంటిని అనుకుని వానికి గెర్షోము పేరు పెట్టినట్టు చూస్తున్నాం. గెర్షోము అనగా అర్థం ఏంటి? అందరం కూడా ఈ లోకంలో పరదేశులుగానే ఉన్నాము, అతిథులుగా ఉన్నాము. కాలం ఉండడానికి మనం ఈ లోకంలోకి రాలేదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 1 టేబుల్ నిమ్మరసం వేసి బాగా కలిపి కొద్దిగా నీరు వేసి కలపండి. రసజ్ఞ ప్లీజ్. 22వ వచనంలో గెర్షోము అనే పేరు పెట్టి ఉండగా మనం కూడా ఈ లోకంలో అతిథులము పరదేశులమై ఉన్నాము. అందుకే మనం చెప్పుకుంటాం ఈ లోకం మంది కాదు, ఈ దేశం మంది కాదు, మరో దేశం కొరకు మనం కనిపెట్టుచున్నామని. మోషే మాత్రమే కాదు, మనమందరం కూడా పరదేశులమై ఉంటున్నాము. ఒకవేళ ఉంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరము ఈ లోకంలో మనం ఉంటున్నాం. కానీ ఈ యొక్క అన్ని దేశంలో అయినా పర్మనెంట్గా మనం ఉండడం లేదు, టెంపరీగా బ్రతకడానికి వచ్చాము. ఆయన ప్రభు కొరకు మనం కూడా పరమ మోషే కొరకు కుమారులు కనవలసిన వారంగా ఉన్నాం.
పరదేశులమైతే మనం ఎలా జీవించాలి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 వచనం ఏం చెప్తుందో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, లేకపోతే ముందు 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాము. 1 పేతురు 2:11 ఎవరైనా చదువుతారమ్మా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు ధీరాశలను శ్రద్ధించి. 2:11 మీరు ఈ లోకంలో ఎలా ఉన్నారు? పరదేశులుగా ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశల్ని విసర్జించాలని వ్రాయబడింది. కనుక మనము పరలోకంలోకి వెళ్ళిపోతున్నాం, పరలోక దేశంలోకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒకవేళ మన జీవితంలో మరి ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలు ఏవైనా ఉన్నాయా, లోకాశలు ఏవైనా ఉన్నాయా? శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబము అని పాపములో 3 రకములైన ఆశలు ఉన్నాయి. ఏవైనా ఇంకా విసర్జించకుండా ఉన్నామా? ప్రభుని నమ్మినట్టుగానే ఉన్నాము, పాత పాపమును రోసి వేసుకున్నట్టుగానే ఉన్నాము. ఇంకా ఏమైనా అడపాదడపా 1, 2 మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలంట? విసర్జించాలి. ఉదయం సమయంలోనే మరి శరీర సంబంధమైన విసర్జక అవయాల ద్వారా అనేక వాటిని విసర్జిస్తున్నట్లుగానే అలాగే శరీర ఆశలు అనేవి కూడా ఆత్మీయ జీవితంలో మనము విసర్జించాలంట. ఈ మాటలు మనము లోతుగా ధ్యానం చేసుకొని మన హృదయాలను పరీక్షించుకొని ఇంకా ఏవైనా ప్రభువుకి ఇష్టమైన లోకాశలు ఉంటే పౌలు అన్నాడు కదా, వాటన్నిటినీ దురాశలన్నింటినీ ఎలా సిలువ వేశానని చెప్తున్నాడు. లోకమునకు నేనును నాకు లోకమును ఏమన్నాడు? సిలువ వేయబడి ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. కనుక మనం కూడా ప్రభువా ఇంకా పరదేశిని మర్చిపోయి నా జీవితంలో ఇంకా ఏవైనా శరీర ఆశలు ఉన్నాయా, వాటిని నేను విడవలేకుండా ఉన్నానా, రహస్యంగా వాటిని ఉంచుకొని ఉన్నానా, ఎవరికి కనబడకుండా నేను చేస్తూనే ఉన్నానా? ఈ ఆశలు విసర్జించడానికి నాకు సహాయం చేయమని మనము పరదేశులమని గుర్తించాలి. ఒకవేళ ఈ విషయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడేమో, ఆ ఆశలను విసర్జించుకుందాం, అది మనం పరిశీలన చేసుకుందాం. మరి గెర్షోము అంటే అందరిని బట్టి మనము పిల్లల్ని కనాలంటే ఆత్మీయమైన పిల్లల్ని మనం కనాలి. ఈ గెర్షోము మాత్రమే కాకుండా మరొక కుమారుణ్ణి కూడా ఆమె కనింది. వాడి పేరే ఏంటంటే 4వ అధ్యాయంలో మనం చూస్తాము. అతని పేరేంటో చూడండి. ఎలియాజరు. నెక్స్ట్ ఎలియాజరు మనం చదువుతాం. ఈ ఎలియాజరు 2 పిల్లల్ని కనింది. మోషేకు ఆమె 2 పిల్లల్ని కని ఉండగా రాహేలు తన పెనిమిటికి ఎంతమందిని మొదటి భార్య ఎవరు? యాకోబు యొక్క మొదటి భార్య లేయా. ఏమన్నది చెప్పండి? నా పెనిమిటికి నేను ఎంతమంది కన్నా? 6 మంది కుమారులు. 6 డజన్ మంది కనిందనమాట. ఇవేం కాయలా మరి పండ్ల డజన్ అనుకోవడానికి. 12 మంది సంతానం ఆయనకైతే 4 భార్యల ద్వారా 12 మంది పుడితే ఒక భార్య ద్వారానే ఆయనకి ఎంతమంది పుట్టారు? 6 మంది. మరి ప్రేమించుచున్న భార్య ఎవరు? భార్య రాహేలు. ఎక్కువ మంది పుట్టాలి కానీ ఆమెకి ఎంతమంది పుట్టారు? అది లేటుగా 2 పిల్లలు మాత్రమే పుట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ ఒకసారి క్రైస్తవ నిరీక్షణలో ఫాక్స్ గారు రాస్తూ ఏమన్నారంటే, పిల్లలను కనుటలో గెలిచిందంట లేయా. దేనిలో గెలిచిందంట? కనుటలో గెలిచింది. నిజమే. ఒకవేళ అలాంటి రన్నింగ్ రేస్ పెడితే ఆమెకి పిల్లల్ని కనని దానిలో ఫస్ట్ వచ్చింది ఆమె. మన జీవితంలో కూడా శరీర సంబంధంగా అంత కనలేదేమో మనము, కానీ ఆత్మీయంగా ప్రభుకి ఎంతమందిని కన్నాము, ఎంతమందిని మనం కన్నాము. మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనుక్కోవాలి. ప్రభువా, ఒట్టి చేతులతో నీ సన్నిధిలో నేను రాగలను. ఒక పాట ఉంది కదా మన క్రైస్తవ సునాది కీర్తనలోని, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగన. ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకుంటే వట్టి చేతులతో మనం ఎలా వెళ్ళాలి అని అనుకుంటాం. మన ఇళ్ళకు ఏదో ప్రయాణం చేసి మనం వచ్చినా మన పిల్లలు అడుగుతారు,
మమ్మీ ఏం తెచ్చారు, డాడీ ఏం తెచ్చారు అడగకపోయినా ఫస్ట్లోనే వాళ్ళు వస్తున్నారంటే ఏదో ఒకటి వాళ్ళు తెస్తారే అనే ఆశ పిల్లలు ఎలాగ పెట్టుకుంటారు. మన ప్రభువు కూడా ఆత్మల విషయమైన దాహం కొని ఉన్నానని చెప్పిన దేవుడు వెళ్ళక ఫస్ట్ టైం వెళ్తున్నాడు. వెళ్తున్నాం పరలోకానికి. మన ప్రాణదాత అయిన యేసు ప్రభుకు ప్రాణముకు మించి ఆయన ఏమి ఇవ్వగలడు? ద్రాక్ష తోటకు విషయంలో ఆయన అన్నాడు కదా, నా ద్రాక్ష తోటను చక్క చేశాను, రాళ్ళు ఏరి పారేశాను, మరి దాన్ని శుద్ధి చేశాను, నేను చేయవలసిన దానికంటే అన్నీ చేశాను, ఇంకా నేనేం చేయాలి ఆ ద్రాక్ష తోటకు? అవి ద్రాక్షలు కాయనని నేను ఎదురు చూడగా అది కారు ద్రాక్షలు కాసను అన్నాడు దేవుడు. కనుక మనందరి విషయంలో మనము ఆత్మలను పట్టుకెళ్తామని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఒక్కొక్కరు ఎన్ని తెచ్చారని దేవునికి అన్ని లెక్కలు తెలుసు కదా, లెక్కలన్నీ ఎరిగినవాడు. కాబట్టి ఆ మ్యాథమెటిషియన్ అని యేసు ప్రభు ఒక్కొక్కరు ఎన్ని ఆత్మలు తీసుకొస్తున్నాం మేము పరలోకానికి దేవుడు చూసినప్పుడు. రెండు చేతులు వట్టి చేతులతోనే దేవుని ఎదుర్కొంటాము మనము. ఆలోచన చేయండి. వట్టి చేతులతో నేను దర్శించుట తగునా అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో ఆలోచన చేయండి. ఏమి తెచ్చాము మన ప్రభువుకు, ఏమి ఇచ్చాము, ఏమిటితో ఆయన సంతోషపరుస్తాము మనం. కనుక 6 మందిని కన్నా ఆమె, 2 కన్నా లేయా, అలాగే దాసీలు కూడా ఎవరిని కన్నారు? ఒక్కొక్కరు ఇద్దరిని కనినట్టుగా మనం చూస్తున్నాం. కానీ లేయా ద్వేషించబడిన ఆమెనే 6 మందిని కనినప్పుడు, ఆమె దగ్గరికి అనేక మార్లు ఆయన వచ్చినప్పుడు ఎంతమందిని కనేదో. కనుక అలా ఎన్నో పాటలు పడి ఆమె ప్రేమించని భర్త కొరకు అంతమందిని కన్నప్పుడు మన ప్రభు మనల్ని ద్వేషించలేదు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కొరకు ఎంతమందిని మనము కన్నాము. ప్రియులారా, మన ప్రేమను ఏ విధంగా ప్రదర్శిస్తాము? ఇక్కడేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టి దేవుని స్తుతిస్తున్నాం దేవుని, కానీ వట్టి మాటల్లోనైనా మన ప్రేమ, మన కార్యాల్లో మనం ఏమైనా చేస్తున్నాము? ప్రభుకి ఇష్టమైన ఆత్మలను మనము ఆయన కొరకు కనాలని మనం నేర్చుకుంటున్నాం. మొదటి కుమారుని పేరు పరదేశి అనగా, రెండో కుమారుని పేరు ఏమని చెప్పబడింది? రెండో కుమారుని పేరు ఎలియేజర్. ఎలియేజర్ పేరుకు అర్థం ఏంటో మనకు బాగా తెలుసు కదా, ఏంటది? దేవుని సహాయం. అంటే దేవుని సహాయం. ఏలి అంటే దేవుడు, దేవుని సహాయం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేయువాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని సహాయం మనం అందరూ పొందుకున్నామా లేదండి? దేవుడు మనకందరూ సహాయం చేస్తూనే ఉన్నాడా? చేయలేదా? కానీ చేయకపోతే మనము ఇలా ఉండనే ఉండవు కదా. అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. కొన్ని వచనాలు బైబిల్లో మనకు తేటతెల్లంగా అర్థమవుతాయి. ఆయన ఎవరికి సహాయం చేస్తాడో కొన్ని రెఫరెన్స్లు మనకు తెలిసినవి కొంచెము ఈ సందర్భంలో మనం జ్ఞాపకము చేసుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతములు 14:11 ఒకరు చదవండి. యెషయా 41:14 మరొకరు చదవండి. రోమా 2:26 ఒకరు చదవండి. కీర్తన 46:1 చదవండి. 2వ దినవృత్తాంతములు 32:8 ఒకరు చదవండి. హెబ్రీ 4:16 మరొకరు చదవండి. చదివి ముందుకెళ్దాం. 2వ దినవృత్తాంతములు 14:11 చదువుతున్నాను. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఇక్కడ ఏమని రాబండి? బలము లేని వారికి సహాయం చేయుటకు నీ కన్నా ఎవరును, ఆయన చేసే సహాయము ఇంకెవరు మనకు చేయలేదు. బలం లేని వారంటే ఎవరండి? బలం లేని వాళ్ళు మనమే. బలహీనమైన ఘటములు. వాళ్ళు చేయరేమో సహాయము, పిల్లలు చేయరేమో, ఆప్తులు మిత్రులు చేయరేమో. ఒకవేళ చేసినా యేసు ప్రభులాగా సాయం చేసేవారు ఎవరు లేరు. బలము లేని వారికి సాయం చేయుటకు నీ కన్నా ఎవరు? ఈ యొక్క
ఆ వాగ్దానం క్లెయిమ్ చేసుకుందాం. ఎప్పుడు మనకు వరం లేదో నిస్సత్తువుగా ఉంటాము, ఎవరి సహాయము పనికిరానిదిగా ఉంటుందో, బలము లేని వారికి సహాయం చేయవాడు ఆ ప్రభువే, సాటిలేని సహాయం ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. దీని విషయంలో మీరు ధ్యానం చేయవచ్చు. అలాగే యెషయా 41:4 ఎవరైనా తీసారా? యెషయా 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు. మన దగ్గర స్వల్పమే ఉంది, కొంచెం సమయమే ఉంది, కొంచెం డబ్బే ఉంది, కొంచెం శక్తే ఉంది, కొంచెం నూనెనే ఉంది, కొంచెమే పరిస్థితులు మనలో ఉన్నాయి. అలాంటప్పుడు ఇది గుర్తు చేసుకున్నాను. స్వల్పం, నా పేరు స్వల్పం, నా పలుకుబడి స్వల్పం, నా బలము స్వల్పం, మా పరిస్థితులు చిన్నవి ప్రభువా. స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నీకు నేను సాయం చేస్తానంటున్నావు ప్రభువా. లోకంలో పుట్టి పెట్టలేదు మేము ప్రభు, మేము ఎవరికి కనపడము, ఎవరికి మా స్వల్ప స్థితిలో సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చిన్నవాడను, బీదవాడను, బీదదాని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నా దగ్గర కొన్ని పైసలు మాత్రమే ఉన్నాయి తండ్రి, అడుగున కొంచెం నూనె ఉంది. పిండి ఎంత ఉందంట? తొట్టిలో పిండి కదా, పిండి తప్ప ఏమీ లేదు. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. స్వల్ప సంఖ్యలో నేనున్నాను, మేము చాలా మంది లేవు, చిన్నవారు, తక్కువ వారు ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని మా ప్రభుని అడగడానికి ఈ వచనాలు చదివి వినిపించబడుతున్నాయి. అలాగే రోమా 8:26 అందరికీ కంఠస్థమే కదా. ఎలాగా యుక్తంగా ప్రార్థన చేయటం మనకు వస్తుందా రాదా? కాదు కనుక ఆత్మ ప్రార్థన చేయటం మనకు రాదు కనుకనే ఆత్మతో ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించాడు. ఏమి బలహీనత? శరీర సంబంధమైన బలహీనత కాదంట, యుక్తముగా ప్రార్థన చేసేది రాదంటాము. కనుక దేవుడు ఆత్మ, బలహీనమైన మన ఆత్మకు ఆయన సహాయం చేస్తాడంట. ప్రార్థన చేయాలని మూడు ఉండదు. ప్రార్థన చేయాలి, పొద్దున్న చేసాం కదా, మళ్ళీ 11 గంటలకు చేసాం కదా, భర్తతో చేసాం కదా, నేను చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకోసారి జూమ్లో చేశాను కదా, ఇంకేంటబ్బా ఇంకేమున్నాయని కొల్లలు ఉన్నాయి. ఇక ప్రార్థన చేయవలసినవి అడగాల. ప్రభా, ప్రార్థన చేయుటకు నా ఆత్మకు బలహీనత ఉంది. మన ఆత్మలు కలిగిన బలహీనతలో ఆయన మన ఆత్మకు సహాయం చేస్తాడు. దేనికి సాయం? పనుల పాటల్లో కాదు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో కాదు. ప్రార్థన ఎలా చేయాలి? కన్నీటితో. ప్రతి విధమైన ప్రార్థన ఉంది, ప్రతి విధమైన ప్రార్థన మనం చేయాలి ప్రియులరా. నేను చేస్తే ప్రొద్దున నా ప్రార్థన వేరు, భర్తతో చేసే ప్రార్థన వేరు, జూమ్లో సహోదరితో చేసే ప్రార్థన వేరు, 11 గంటలకు ఇంకొకరితో నేను ప్రార్థన చేస్తాను, అది వేరు. ఆ తర్వాత కొద్దిమంది రౌండ్ క్లాక్ ప్రార్థన చేయించుకుంటానే ఉంటారు, ఆ ప్రార్థనలు వేరు, మళ్ళీ రాత్రి ప్రార్థన వేరు, రకరకాలుగా ఉంటాయి ప్రియులరా. కనుక ప్రతి ప్రార్థనలో బోరు కొట్టకుండా ఆత్మ ద్వారా నడిపించబడతాం. మరి అందుకే ప్రతి విధమైన ప్రార్థన చేయడానికి మన బలహీనతను చూసి ఆత్మ మనకు ప్రార్థన సహాయం చేస్తాడు. ప్రతిసారి హృదయపూర్వకంగానే చేస్తాం, ఇతరుల కొరకైనా ఏడుస్తూనే చేస్తాం. బలహీనతలు విచారపడుతూ, దిగులు పడుతూ, హృదయపూర్వకంగా మరి కన్నీటితో ప్రార్థన చేయగలన సహాయం ఇస్తాడు. కనుక ప్రార్థనలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు కీర్తన 46:1 అందరికి కంఠస్థమే కదండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలం ప్రతి ఒక్కరికి వస్తుంది, అది చెప్పొస్తాయండి. ఆపదలు చెప్పిరావు కదా, చెప్పకుండా వచ్చే ఆపద కాలంలో. ఇంకొకటి ఆకస్మికమైన అపాయములు అని ఉంది, ఆకస్మికంగా వచ్చినాయి, తెలియకుండా వస్తాయి. వెంట్రుక వాసులో దగ్గరికి వస్తున్న సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కొద్దిమంది మనకు సాయం చేస్తామని అంటారు ఆపదల్లో, కానీ ఆ టైంకి వాళ్ళు ఉండరు, చేయరు, రాలేరు. అనుకున్న పరిస్థితుల్లో, చేయలేని పరిస్థితులు వాళ్ళకు కూడా వస్తాయి. కానీ ఒక్కడే నమ్మదగిన వాళ్ళు ఎవరు? ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన సహాయకుడు అన్నారు. మనకు ఆపదలు వచ్చినప్పుడు ప్రభువుని అనుకుందాం, ప్రభుని జ్ఞాపం చేసుకుందాం. కీర్తనలు 50వ అధ్యాయంలో కూడా అదే ఉంది కదా, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము,
నేను నీకు ఇక్కడికి వచ్చేస్తున్నాను, నీవేం చేస్తావు, నన్ను మహిమపరుస్తావు. కనుక దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనం సాక్ష్యం చెప్పి మళ్ళీ మహిమపరుస్తాం. కనుక ఆపదలో సాయం చేసే దేవుడని ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం. 2వ దినవృత్తాంతం పత్రిక కాదు, పుస్తకము 32వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతములు 32:8. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. మనకు సహాయం చేయుటకు ఆయన ఎట్లా ఉన్నాడంట? తోడుగా. మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు వచ్చినాడు తోడుగా? మనకు బరువుగా ఉండడానికి కాదు. కొద్దిమంది తోడుగా ఉంటారు, ఒక నయ పైసా పని చేయరు కదా, మాట్లాడుతుంటారు, అడ్డం వస్తారు కొన్నిసార్లు. కానీ మన దేవుడు తోడుగా ఉండి మనకి ఏం చేస్తాడు? సహాయకుడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడనే దానికి ఆయనకి ఏం పేరు పెట్టబడింది? యేసు ప్రభుకి తోడుగా ఉన్న దేవుడు అంటే ఏం పేరండి? ఇమ్మానుయేలు. దేవుడుగా. ఎంతవరకు తోడుగా ఉంటాడు ఈ దేవుడు? మనకు సదాకాలము తోడుగా ఉంటాడు. మరణ పర్యంతం, మరణం వరకు కూడా ఉంటాడు. విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు అని ఇన్ని వచనాలు మనం ఎందుకు చదువుకున్నామంటే, ఇవన్నీ చదువుకుంటే మనకి ఎంతో ధైర్యం వస్తుంది. ఆపత్కాలంలో ఉంటాడు, తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు, బలం లేని వారికైనా సహాయం చేస్తాడు కదా. మరి ఆయన కంటే మనకు దిక్కు ఎవరూ లేరు. మన స్వల్ప జనమైనప్పుడు, మన కొద్ది డబ్బే ఉన్నప్పుడు, కొద్ది సమయమే ఉన్నప్పుడు, చాలాసార్లు ఉరుకులు పరుగుల జీవితం మన జీవితం. ప్రభా, ఒక 5 నిమిషాలే ఉంచండి, టైం అయిపోతుంది ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, ఈ చిన్న సమయాన్ని ఆస్వాదించు ప్రభా, 5 రొట్టెలు 2 చిన్న చేపలను కదా, మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తేటట్టు చేసినావు తండ్రి అందరు తినగా. 12 గంపలు, 4 రొట్టెలు ఉన్నప్పుడు 7 గంపలు. 7 గంపలు. ప్రభా, అట్లాగా దీవించు ప్రభా. ఇవన్నీ వాగ్దానాలను వాడుకోవడానికి కదా ఈ వచనాలన్నీ. కనుక అన్నీ చదువుకోవాలి. చివరిగా హెబ్రీ పత్రిక 4:16 చదువు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. కనుక ఆయన సహాయం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? మనము ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. ఎవరినైనా మనము సహాయం అడగాలంటే 4 సార్లు ఆలోచిస్తాం, భయపడతాం. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి కూడా పోవాలనా లేదా, ఏం మాట్లాడాలి అబ్బాని ఎంతో ధైర్యహీనంగా ఉంటాం, అవునా? కానీ ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళవచ్చు. ఆయన కృపాసనము దేవుని పాద సన్నిధే. ఆయన ప్రార్థనా సన్నిధికి ధైర్యంతో వెళ్తామంట. ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేదు. పొద్దున అడిగా, మధ్యాహ్నం అడిగా, రాత్రి అడిగా, ఎప్పుడు అడిగేదనే ఇదేనా నీ బతుకు అంటాడు దేవుడు. ఆయన సహాయం లేనిది మన జీవితం చెల్లదు, ముందుకు నడవదు. అవును తండ్రి, నీవేనా దిక్కు, సర్వస్వము నీవే. ఒకటి కాదు, అన్ని ఎవరి ఎద్దకు పోదును ప్రభా? తల్లి ఎద్దక, తండ్రి ఎద్దక, వాళ్ళది కూడా లిమిటెడ్ గానే వారి సాయం. నీ దగ్గర అన్ని ధననిధి నీ దగ్గర ఉన్నాయి. ఆకాశ వాక్యంలు విప్పి నువ్వు సాయం చేస్తావు. నీ దగ్గరికి రావడానికి నా సిగ్గు లేదు, బిడియం లేదు ప్రభా. అన్నిటి కొరకు నీ దగ్గరికి వస్తాను. కృపానిధి, నా ధననిధి, నా పరలోకపు ధనాగారం నీవే ప్రభా. ధైర్యంగా వస్తాను, నేను కుమార్తెని, రక్తం కప్పుకొని వస్తానని ధైర్యంతో అడగలిగిన కృపను దేవుడు మనకిచ్చాడు. ఇంత ప్రొవిజన్ ఉండగా మనం ఎందుకు అడగకూడదు? మనుషుల్ని అడిగి సిగ్గు తెచ్చుకుంటాం, కానీ దేవుని దగ్గర ఎంతో ధైర్యంతో మనము అడగగలం. అట్లాగా ఎలియేజరు అంటే దేవుని సహాయం. కనుక మనము ఆపత్కాలంలో ఉన్నా, స్వల్ప జనముగా ఉన్నా, బలహీనులుగా ఉన్నా, ఆయన తోడుగా, సహాయంగా, మరి ప్రార్థనకి ఇవన్నిటికీ సహాయం చేసే దేవుడు అని మనము తెలుసుకున్నాం. ఆయన మా ఎబెనేజరు దేవుడు, ఆయన ఎలియేజరు దేవుడుగా మనకున్నాడు. అందుకే దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. అలాగే యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుతాము ఈ సమయంలో. 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 41:13. నీ దేవుడైన
యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేయి పట్టుకొని చెప్తున్నాడు. ఇంతకుముందు మాటలు చెప్పాడు కదా, తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంట, కుడి చేయి పట్టుకొని చెప్తున్నాడంట. అంటే ఇంకా ఎక్కువగా ధైర్యం ఇస్తున్నాడు. పట్టుకొని చెప్పడం అంటే ఎంత భరోసా ఇస్తున్నాడు చూడండి. దేవుడు అంట మన కుడి చేయిని పట్టుకొని నేను నీకు సహాయం చేస్తున్నానని చెప్తున్నాడంట కదా. ఎంత ఎంత ప్రేమనో కదా, కుడి చేతిని పట్టుకొని చెప్తున్నాడు. ఏమి దేవుడు అంత తగ్గించుకోవాలని మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకొని చెప్పాలని అంటే ఆయన మనకు తప్పించి ముఖ్యంగా ఈ విషయంలో అనగా పరదేశంలో ఉన్నప్పుడు మోషేకు ఎన్ని భయాలు వస్తుంటాయి కదండి. భయపడి కదా పరిగెత్తి మిద్యాన్ దేశంలోకి వచ్చాడు. ఆ బావి దగ్గర కలిసిపోయి వచ్చాడు. ఏదో దేవుని కృప వలన వాళ్ళ మామ దగ్గర స్థలం దొరికింది. ఆ తర్వాత మందకెళ్తున్నాడు. ప్రతిరోజు ఆయనకి ఏమనిపిస్తుంది చెప్పండి, పారిపోయి వచ్చినాడు కాబట్టి ఎప్పుడు చిక్కుతానో ఏమో, ఎప్పుడు ఫరో మరి ఎవరిని పంపిస్తాడేమో, ఎన్ని చోట్ల ఎదుగుతున్నాడో నా కోసం, మరి నేను ఎప్పుడో ఒకసారి పట్టబడతానేమో అనే భయము తన జీవితంలో ఎప్పటికీ ఉన్నిందనమాట. ఎందుకంటే ఫరో కత్తివాత నుండి దేవుడు ఆయన తప్పించాడు అనుకొని అతనికి ఎలియేజర్ అని పేరు పెట్టినాడు. కనుక మన జీవితంలో కూడా మనల్ని పరిగెత్తిస్తున్నాడు, మనల్ని తరుముతున్నాడు. సాతానుడు మనల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఎన్నో థ్రెటనింగ్ కాల్స్ మనకుంటాయి. రకరకాల హృదయంలోనే గుబులు దిగులు కదా, రోగాలను గురించి, పిల్లల గురించి, భవిష్యత్తుని గురించి ఎట్లా ఒకటి ఏదో ఒకటి వచ్చి పడుతూ ఉంటుంది మన జీవితంలో. సాతాను కత్తి వాత నుండి మనల్ని కూడా తప్పించడానికి ప్రభు సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు మనందరికీ ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చిరువచనం మనం చదువుతాం. కనుక బాధలు కష్టాలు కూడా ఆయన వెళ్ళాడు కనుక బాధల్లో మనం ఎట్లుంటాం మనకు తెలుసు. కాబట్టి కుడి చేతిని పట్టుకొని చెప్తున్నాడంటే ఎంత ధైర్యం. ఈనాడు నీ కుడి చేతిని పట్టుకొని సహాయం చేస్తానని చెప్పేవాళ్ళు మన చర్చిలో ఉన్నారా? మన బంధువుల్లో ఉన్నారా? అన్నదమ్ముల్లో ఉన్నారా? ఎవరైనా ఖండితంగా అట్లా చెప్పగలరా? మన చేతిని పట్టుకొని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంత భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు. యెషయా 41:13 ఎన్నడూ మనం మర్చిపోకూడదని నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ఏమైందో కింద మనం వెళ్దాం. ఆ 2వ అధ్యాయం దాదాపు అక్కడ ముగిసిందండి. ముగిసిన తర్వాత 23, 24, 25 మీరు చదువుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఈ సిప్పోరా మనకి ఎక్కడ కనిపిస్తుందో చూడండి. 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో వాళ్ళ మామ దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. దేవుని కృపను బట్టి వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారు. ఎంతమంది బయలుదేరుతున్నారండి? ఎంతమంది? 20 వచ్చిన మనకు తెలుసు చదవకుండా. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేతి పట్టుకొని పోయాను. ఇలాగ నలుగురు ఆ గాడిదలను ఎక్కి వాళ్ళు వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ఏమైంది? 24వ వచనం ఇప్పుడు చదువుతారు ఎవరైనా? అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదంలో అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతన్ని ఇచ్చింది. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివని. అలాగ వెళ్తూ ఉండగా దారిలో ఏమైందంట, యెహోవా అతన్ని చంప చూడగా ఇదేంటిది అనిపిస్తుంది. వెళ్ళమని చెప్పాడు, మామగారు పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. ప్రయాణం అవుతుండగా మార్గ మధ్యమున సత్రములో ఏమైందంట, ఆయన్ని చంప పొమ్మని చెప్పింది దేవుడు. కొద్ది దూరంలోకి వచ్చిన తర్వాత చంప చూడడం దేనికి అని మనకు అర్థమవుతుంది. ఎందుకు చంప చూశాడు? కింద మనం చదివితే ఏమైంది, సిప్పోరా రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి పాదం దగ్గర పడవేసినాడు.
ఇది అటే గ్లాన్స్ మనం చదివితే మనకు అర్థం కాదు. అది నాకు చాలా మట్టుకు అర్థం కాలే, చాలా ఏం అర్థం కాలే. తర్వాత తెలుసుకున్నాను. మీరు కూడా వినే ఉంటారు, మీకు ఈ భావం కూడా బాగా తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇంకెవరైనా తెలియని వారు ఉంటే గ్రహించండి. ఈ ముందు గేట్ లోపల చంప చూశాడు, రైట్ సైడ్ గేట్ ఇది లోపల నోట్లో పెట్టుకోమన్నా. దేవుడు వారిని అతన్ని చంప చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు చంప చూశాడో ఎవరికి అర్థమైంది? సిప్పోరాకు అర్థమైంది. సిప్పోరాక వివేచన చేసిందో, ఎంత ఆలోచన చేసిందో, ఏంటి మా భర్తకు చావు బతుకుల్లో ఉన్నాడు, కారణం ఏంటి, ఏం తప్పు చేసామబ్బా, ఏమి ఆయనకు విరోధంగా చేశాము, హృదయాన్ని పరీక్ష చేసుకున్నాము, శరీరంలో ఎందుకు ఈ బాధ వచ్చిందని వెంటనే జ్ఞానవంతురాలుగా ఆలోచన చేసింది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? సామెతల ప్రకారం జ్ఞానవంతురాలు 14:1 తన ఇంటిని కట్టును. ఇల్లు అంటే బ్రిక్స్, స్టోన్స్ ఇవి కాదు, కానీ మనమే కదా, కుమారులను, కుమార్తెలను, భార్యలను, ఇంటిల్లిపాదిని ఆమె కట్టుకుంటుంది. గృహ వ్యవస్థను కట్టుకునే ఆమె నా భర్తకు ఎందుకు ఇట్లా వచ్చింది అని అని ఆలోచన చేసుకుని, దేవుని ఆజ్ఞల్లో ఏదైనా మేము తప్పిపోయినామా, దేవునికి ఎందుకు కోపం వచ్చింది, ప్రార్థన చేస్తున్నా జ్వరం తగ్గలేదో, లేకపోతే మరి ఏ సంబంధమైన వ్యాధి జబ్బు వచ్చిందో మనకు తెలియదు, దాని వివరాలు లేవు, ఏంటబ్బా ఆయన పరిస్థితి దిగజారిపోతుందే, ఒకవేళ నాడి కూడా సరిగ్గా కొట్టుకోవడం లేదు ఏమో, ఏదో ఆమెకు వెంటనే అవన్నీ ఆలోచనకు వచ్చి వెంటనే ఆమెకు ఒకటి గుర్తొచ్చింది. ఏమంట? ఎలియేజర్కి ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు, వచ్చింది ఆమెకి సున్నతి చేయలేదని గుర్తొచ్చింది. ఇది ఎవరి తప్పో నాకు అర్థం కాలేదండి, కానీ ఎవరిని పట్టుకున్నాడు దేవుడు? మోషేని విడవకుండా పట్టుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఒకవేళ తెలియదు, మర్చిపోయినాడో తెలియదు, ఒకవేళ ఏమో అన్ని రాదు కదా. ఎవరు? సిప్పోరా ఏంటండి మళ్ళీ 8వ దినం సున్నతి చేస్తారా, అబ్రాహాం సెలవు ఇచ్చినాడని చెప్పి, మరి ఇంత టైనీ బేబీ కదా, ఫస్ట్ రోడ్ అంటే ఊరుకున్నానులే, అప్పుడు తెలియదు కాబట్టి పైన కొత్తలు అన్నిటి లోబడిందేమో, మరి ఇప్పుడు ఆమె ఛాన్స్ తీసుకొని వద్దులే తర్వాత చేసుకుందాంలే అనిందో ఏమో, ఎక్కడ నెగ్లిజెన్స్ జరిగిందో ఏమో తెలియలేదు. వెంటనే ఆమె ఆలోచన చేసుకుంది, చేసి వెంటనే అక్కడ ఏమైనా కత్తులు కటార్లో ఏముండవు కదా, ఏముందంట ఒక చూపుడు రాయి దొరికింది, దానితో బిడ్డకు అక్కడ వెంటనే సున్నతి చేసి, ఆ సున్నతి చేయబడిన భాగాన్ని ఎక్కడ వేసిందంట? అది పడవేసి అన్నమాట మనం చూసుకుంటున్నాం. కనుక సున్నతిని చేయమని దేవుడు ఫస్ట్ ఎవరితో చెప్పాడు? అన్యులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న తేడా ఏంటి? ఒకసారి చదువుకుందామండి. 18వ అధ్యాయం 17వ అధ్యాయంలో దేవుడు మాట చెప్పాడు కదా. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు వారికి సెలవు ఇచ్చిన అది ఖండితమైన ఆజ్ఞ. అది 18:14 ఏం చెప్పాడు దేవుడు? 17:12 అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ దిక్టికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేది. ఆదికాండము 12 చదువుతాను. 8 దినముల వయస్సు గలవాడు అనగా ఆ ఇంట పుట్టినవాడైనను, మీ సంతానము కానీ అన్ని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములకు ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను, నీ ఇంట పుట్టినవాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరం మందు నిత్య నిబంధనగా ఉండును. ఆత్మ యందు మాత్రమే కాకుండా శరీరం మందును కూడా నిత్య నిబంధనగా ఉంటుందన్నాడు. సున్నతి పొందని మగవాడు అనగా ఏమైనా గొప్ప చర్మమున సున్నతి చేయబడదు, అటు వాడు తన జన్లో కొట్టివేయబడును. వాడు ఆ నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇప్పుడు జనములోని కొట్టివేయబడే పరిస్థితి వచ్చింది. ఎవరికి? మోషే కొట్టివేయబడుతుంది, ఎందుకంటే చనిపోబోతున్నాడు. కారణం ఏంటంటే ప్రతివాడు సున్నతి పొందాలా, కుమారుడు పొందలేదు, వాడు చిన్నవాడుగా ఉన్నాడు. తండ్రి యొక్క బాధ్యత అది. కనుక దేవుని చిత్త ప్రకారం శరీరంలో
ఆ సున్నతి చేయాలని దేవుడు చెప్పినప్పుడు అది వారు చేయలేదు. ఎవరి పొరపాటో తెలియదు కానీ మరి భర్తను బ్రతికించుకునే నిమిత్తం భార్య సున్నతి చేసి ఆ యొక్క భాగమును ఆమె ఆయన పాదముల దగ్గర పడవేసినట్టు మనము దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అది ఆమె అలాగ పడజేసినప్పుడు ఏమైందో చూడండి. అక్కడ నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అని భర్తతో చెప్పిందన్నమాట. ఏమని చెప్పింది భర్తను? నిజముగా అబద్ధంగా కాదు, ఈ రోజు నుంచి నీవు నాకు నిజముగా రక్త సంబంధమైన పెనిమిటివి అయితే. మరి ఎప్పుడైనా రక్త సంబంధం, ముందు లేదా రక్త సంబంధం? అన్నిరాలు కాబట్టి రక్త సంబంధం ఏమీ లేదు, కేవలం శరీర సంబంధమే. భర్తతో ఆమెకున్న సంబంధము కేవలం శరీర సంబంధమైన భర్తనే ఆయన. కానీ ఇప్పుడు రక్త సంబంధమైన సంబంధం నీకు నాకుంది, నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అని చెప్తుంది ఆమె. ఇక్కడ రక్తం ఎక్కడొచ్చిందండి? ఇక్కడ రక్తం ఏమి? సున్నతి చేసినప్పుడు వచ్చింది, బాబును సున్నతి ఎవరి రక్తం అది? ఎవరి రక్తం? తల్లిదండ్రి రక్తం కలిసింది. రక్తం, ఒక్క గాయం పొందిన ద్వారా వచ్చిన రక్తం. యేసు ప్రభుతో మనకున్న సంబంధం ఏంటి? శరీరమైన సంబంధమా? రక్త సంబంధం. ఎవరి రక్త సంబంధం అది? పరలోకపు చేయగలవాడైన మన సహాయకర్త, మనకు సహాయం చేయవాడు. ఎంత చిన్నవాడు, ఎంత పెద్దవాడు? చిన్నవాడు కాదు, క్షుద్రుడు కాదు, భూమి ఆకాశం సృజించిన ఆయన యుద్ధ నుండి మనకు సహాయం. ఏ సహాయము? రక్షణ సహాయము. నరకపోతు నుండి మనం విమోచించడం ఆయన సహాయం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం శరీరం అంతట్లో ఎలియాజరు ఒక్క గాయము ద్వారా కార్చిన రక్తంతో ఆ చిన్న ముక్క ఆయన పాదల దగ్గర పడవేయబడిన ఆయన ఎలాగైతే బతికాడో, దేవుడు ఆయన విమోచించాడో, ఎలాగ కొట్టివేయబడకుండా జీవంతో ఆ బిడ్డను నింపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క గాయమే పొందాడా? 5,000 చితికిపోయాడు, చట్నీ అయిపోయాడు, నలగొట్టబడ్డాడు, ఎముకలన్నీ కాలిపోయాయి, బాయిల్ అయిపోయాయి, ఉడికిపోయాయి, పొయ్యిలో ఉంది కాలిచ్చబడినట్టు కాలిపోయాడు, బర్న్ అయిపోయాడు. లోపలికి దిగి వెళ్ళిన లోతైన గాయాల చేత ఆ ప్రభు మళ్ళా మేకుల చేత పొడవబడ్డాడు. ఆ అబ్బాయికి ఒకే గాయమే, రాతి కత్తిలాగా కూడా కాదు, కానీ కొంచెం చూపుడుగా ఉన్న రాయితో దారుణంగా ఆ బిడ్డను కోసివాడు. ఆ బిడ్డ ఎంత కేవమని కేకలు వేసి ఉంటాడు కదా. యేసు ప్రభు మన కొరకు కార్చబడిన గాయములు, ఆ దెబ్బలు ఎంత నొప్పి ఉంటాయి. యేసు ప్రభు ఆయన కార్చిన రక్తం మన పాదాల వరకు వచ్చిందండి. ఇప్పుడు కూడా ఆ మాట బైబిల్లో ఉంది కదా. ఇప్పుడు చదవండి, హెబ్రీ పత్రిక చదువుకుందాం. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువు, అది కాళ్ళ దగ్గర పడవేసబడిన 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 10:29. యేసు రక్తం మనకు దూరంగా లేదు, బావి దగ్గర లేదు, ఊరి బయట లేదు. ఎక్కడుంది యేసు రక్తం? దేవుని కుమారుని పాదములు త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచెను. స్టార్టింగ్ లో ఏమన్నా ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే దేవుని కుమారుని రక్తం ఎంతవరకు వచ్చింది? పాదాల దగ్గరకు వస్తే మనం ఏం చేస్తున్నామంట? మన పాదాలతో బాగా తొక్కేస్తున్నాము. పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తం. ఆ రక్తం ఎలాంటి రక్తం? నిన్ను నన్ను పరిశుద్ధపరిచే నిబంధన రక్తం. అది దాన్ని అపవిత్రంగా ఎంచి కాళ్ళతో తొక్కి
కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచుకున్నాను మీకు తెలుసును, మీకు తోచును. కనుక పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చినాను. ఎవరైతే ఈ రక్త నిబంధన చేయబడిన ఈ రక్తమును పాదాలతో తొక్కుతాడో, అది అందని ద్రాక్ష పండు కాదు, నీకు అందింది నీ పాదాల దగ్గర వరకు వచ్చింది, కానీ నువ్వు తొక్కినావా? తొక్కి ఉంటే ఎంత ఎక్కువ ప్రతిదండం నీకు కలుగుతుంది. ఒక ప్రియ సోదరులారా, ఇక్కడున్న పార్టిసిపేట్స్లో మీరు దాదాపు 40 మంది కనిపిస్తున్నారు. మీరు తొక్కలేదేమో, మీరు ఆయన మీ పాదాల దగ్గర వరకు వచ్చిన రక్షణను మీరు తృణీకరించలేదు. కానీ మీ ఇంటి వారు, మీ భర్త పాదాలతో తొక్కుతున్నాడేమో, మీ అల్లుడు పాదాలతో తొక్కుతున్నాడేమో. ప్రియులారా, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఎవరు నిర్లక్ష్య పెడుతున్నారు? అర్థం చేసుకున్నట్టు నటిస్తున్నారేమో, పాపాన్ని ప్రేమిస్తున్నారేమో. వాళ్ళు నిబంధన రక్తాన్ని తొక్కుతున్నట్టే. పగ తెచ్చుకుంటాడంటే దేవుడు. ఈ ఘాటైన మాటలు చెప్పండి, సులువుగా అర్థమయ్యే సువార్త విని 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 భయం పుట్టలేదేమో. కొన్ని ఖండితమైన మాటలు కూడా ఉన్నాయి. కనుక నేనే ప్రతిఫలం ఇస్తాను, పగ తెచ్చుకుంటాను అని దేవుడు అంటున్నాడు. దేవుని చేతిలో పడుట దుర్లభము, మరి కష్టమని దేవుడు భయంకరమని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు రక్షకుడు కానీ క్షమిస్తూ ఉండేవాడుగానే ఉండడు. కృపాద్వారంతో మరి మూసివేయబడతా ఉంది. బంధువులతో, ప్రియులతో, మనమనులు, మనవరాలతో ఈ మాట చెప్పండి. యేసయ్య రక్తం నీ పాద దగ్గరకు వస్తే ఖాతరు చేయకుండా వెళ్ళిపోతావా? తొక్కుకొని వెళ్ళిపోతున్నావా? అక్కడక్కడ చూడండి, ఈ నిమ్మకాయలు ఏందో మంత్రించి షాపుల ముందర, వాటి ముందర, వీటి ముందర పెడతా ఉంటే మనం ఏం చేస్తామో చాలాసార్లు, అది తొక్కితే ఏమవుతుందేమో అని దాటుకొని పోతున్నాం మేము కదా. యేసు రక్తమును మనం కూడా అట్లా దాటి వెళ్ళిపోతున్నామా? అది చెప్పించేది కాదు, అది మనం కష్టపెట్టేది కాదు. దాన్ని వాడుకుందాం, ఎత్తుకుందాం, దేహానికి పూసుకుందాం, రక్త తర్పణాన్ని ఆశ్రయిద్దాం. యేసు రక్తం మన శరీరం పూసుకుందాం, అప్లై చేసుకుందాం. ఆ రక్తం నేను చూచినడలా ఏమన్నాడు దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు తన ప్రజలు, ఆ రక్తాన్ని మీ గృహంలో నీళ్ళు కమ్మను కడ్డుకోవడానికి పూసుకోండి. ఆ రక్తం చూసినప్పుడు ఏమన్నాడు ఆయన? దాటిపోతాను, మరణం మీ ఇంటికి రాదని చెప్పాడు. ఇంకా ఎవరైనా ఆ రక్తాన్ని పూసుకోలేదా? నీ హృదయం పైన ఆయన నామాక్షరంగా ధరించలేదా? ఆయన పేరు మన మీద లేదా? ఆయన నామం మన నొసల మీద లేకపోతే ఏం ప్రయోజనం? మన హృదయంలో లేకపోతే ఏం ప్రయోజనం? అలాగూ ఆయన అంగీకరించండి. మన పిల్లలకు కూడా చెప్పండి. దేవుని కృపకు మనము పాత్రలుగా ఉంటాం. అప్పటి నుంచి ఆమె ఏమనింది? ఇప్పటి వరకు నీవు నాకేదో దూరపు బంధువు, శరీరపు భర్తనే అనుకున్నాను, కానీ నేటి నుండి నీవు నాకు ఏ పెనిమిటి అనింది? రక్త సంబంధమైన పాఠం. ఇంకో పాఠం మనం నేర్చుకుందాం. శారీరకంగా మనకు భర్తలే ఉన్నారు. ఈ భర్తలు మనకు శరీర సంబంధమైన భర్తలేనా? వాళ్ళతో మనకి ఏమైనా రక్త సంబంధం ఉందా? రక్త సంబంధం అంటే కొన్నిసార్లు అన్న చెల్లెల పిల్లలు పెళ్లి చేసుకుంటారు కదా, అన్న బిడ్డను అక్క కూతురికిస్తూ ఉంటారు. ఇది శరీర సంబంధమైన బంధుత్వమే. కానీ ఏ బంధుత్వం కలిగి ఉండాలి మన భర్తలు? పెళ్ళిళ్ళుగా మన పిల్లలు ఉండాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం. మనం చేసుకున్న పిల్లలు, మనం చేసుకున్న భర్తలు శరీర సంబంధం భర్తలుగా ఉంటే చేసుకున్నామా? అది అమెరికా సంబంధం అని చేసుకున్నామా? లేకపోతే పెద్ద స్టేటస్ ఉంది అని చేసుకున్నామా? ఆయనతో సంబంధం స్టేటస్ని బట్టా, ఆయన పెద్ద జీవితం అని ఆకర్షించబడి అట్లా పెళ్లి చేసుకున్నామా? మా బిడ్డ సుఖపడుతుందని కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్న చాలా తప్పు. తల్లిదండ్రులు చాలా తీర్పునకు లోనవుతారు. పిల్లల సంసారం పాడవడానికి కారణం. మంచి ఆత్మీయ పిల్లలుగా తమ పిల్లల్ని పెంచుంటారు, కానీ పెళ్లి సమయంలో అల్లుడు తహసీల్దార్ అని పెళ్లి చేస్తాడు, అల్లుడు ఫలాని ధనికుడు, ఫలాని ఎంఆర్ఓ, ఫలాని కలెక్టర్, ఫలాని డిఆర్ఓ. వాడికి రక్త సంబంధం లేదు, ఏమీ లేదు. స్టేటస్ని బట్టి, అమెరికాని బట్టి, జీతాన్ని బట్టి, అందాన్ని బట్టి రక్త సంబంధంతో పనే లేదు. యేసు రక్తంలో ప్రతి పాపం కడగబడుతుంది.
అలాంటి పాపం కడగబడిన అల్లులతో తల్లిదండ్రులు ఏర్పాటు చేయరు. వాళ్ళతో ఏగేది ఎవరని చెప్పండి? అమ్మ చెగుతుందా, నాన్న చెగుతాడా? అదేనే తల్లిదండ్రులు చేస్తున్న చాలా తప్పులను బట్టి పిల్లల సంసారాలు ఎంతో గందరగోళంగా ఉన్నాయి. పిల్లలు ఎప్పుడు ఎంతకాలం సంపాదించుకుంటారు ఆ భర్తలతో, ఆ సతాయింపులతో? వాళ్ళకంత ఓపిక ఉండాలి కదా, అంత సహనం ఉండాలి కదా. చచ్చి సున్నమవుతున్నారు ఈనాడు చాలా మంది పిల్లలు. కారణం తల్లిదండ్రులు. మంచి ఆత్మీయులే వాళ్ళు, పాత భక్తులు చాలా ఆత్మీయులే, కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో చాలా తప్పిదం చేస్తున్నారు. ఈనాడు చాలా మంది విడాకులు తీసుకున్నారు. కారణం సంబంధాలు కుదిర్చిన తల్లిదండ్రులది వేరే వాళ్ళ మాటలు వింటారు. తమ్ముళ్ళ మాటలు, అన్నల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని ఉంటారు. పిల్లల దుఃఖము, వాళ్ళ చింత, వాళ్ళ బాధ, రేపు వాళ్ళ సంసారాలు పాడైపోతే ఎవరు చూస్తారు వాళ్ళ విషయంలో? వాళ్ళు ఎంత దుఃఖ సహితులై ఉంటారు ఆలోచన చేసుకో. ఇలాగా దేవుని ఆత్మచేత మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, మీరు చేసిన తప్పిదాలు మీ పిల్లల వరకు రాకుండా చేయండి. అర్జెంటు పెళ్ళిళ్ళు, అర్జెంటు విడాకులకు కారణమవుతా అనే విషయం తల్లిదండ్రులు ఎరిగి ఉంటే ఎంత మంచిదో ప్రియులారా. అలాగో మరి ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్తుంది, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి కనుక జరిగిన అయిపోయిన పెళ్లిళ్ళకు ఇప్పుడు మేళాలు ఎందుకు అని అంటాం. కానీ తల్లిదండ్రులు మనము అలాంటి తప్పులు ఇంక ముందుకు తరాలలో బిడ్డలు ఎవరు చేయకుండా ఇలాంటి కౌన్సిలింగ్ ఎవరెవరు చెప్పుకుందాం. మనం చేసిన ఈ తప్పిదం తర్వాత తరాలకు అది రాకుండా మనం చేసుకుందాం. సరే, ఆ తర్వాత ఆ రక్త సంబంధమైన పెనిమిటిగా ఆమె సాక్ష్యం ఇచ్చినట్టు మనం కూడా మీ భర్తలు, ప్రభు నమ్మిన భర్తలు అయితే మీకు ఎంత ధైర్యం, ఎంత సంతోషం. అది మంచి పెళ్ళిళ్ళుగా, మాదిరి అయిన పెళ్ళిళ్ళుగా మీ జీవితంలో ఉంటుంది కనుక అలాగ ప్రభు కొరకు సాక్షులుగా మనము జీవించగలవారమై ఉంటాం. తర్వాత వచనంలో ఏమేమి చెప్తామో చూడండి. ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ ఈమె? ఎక్కడ కనిపిస్తుంది అంటే 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయము 2వ వచనం. అరణ్యములో ఇజ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోను మీద సనిగెను. ఇజ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించదను. వారు 18:6 చూడండి. 4 నుంచి చదువుతారా? లేకపోతే 18:1 నుంచి చదవండి, నేను అందరికి అర్థమవుతుంది. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన యిత్రో విన్నప్పుడు, మోషే మామయైన యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశుని అనుకుని వారిలో ఒక పురుషేము అని పేరు పెట్టెను. 18వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఏమని తెలిసిందంట? మా అమ్మగారికి ఒక సంగతి తెలిసింది. ఇత్రోకి ఏం తెలిసింది? ఇప్పుడు చదువుదాం. 1వ వచనం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు యెహోవా రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడు మోషే మామయ్యను ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్యన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చను. ఎక్కడికి తోడుకొని వచ్చను? ఎప్పుడు తోడుకొని వచ్చను? అసలు ప్రయాణం అయిపోతా ఉంటే సిప్పోరా కుమారులు ఎక్కడికి వచ్చినారంట? వాళ్ళ డాడీతో పాటు ప్రయాణం ముందుకు సాగలేదని అర్థమవుతుంది. తన యొద్దకు పంపబడిన భార్య పిల్లలను ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు అనమాట ఇత్రో. అంటే ఇప్పుడు ఏం జరిగి ఉండాలి చెప్పండి, ఆలోచన చేయండి. భర్తతో పాటు ఆమె వెళ్ళలేదు. సున్నతి అయిన తర్వాత వెళ్ళలేదు. ఆ సున్నతి జరిగిన తర్వాత ఏమి జరిగిండొచ్చు అని మనం ఆలోచన చేయొచ్చు.
మోషే తన భార్య బిడ్డలను ఎక్కడ పంపించాడంట? తన మామయ్య మామగారింట్లోనే ఉంచినాడు. గాయమైనది కాబట్టి కుమారుడికి ఆ, ఆ కారణం గాయం ఏంటి? తగ్గిపోయేంత వరకు కారణం ఏంటి ఊహించగలరా? ఎందుకు వెనక్కి పంపించాడు? బాబుకు సున్నతి చేసినందువల్ల ఆ గాయం మానేంత వరకు అని. చేశాడు కనుక గాయమైన బిడ్డను ఈ దూర ప్రయాణానికి గాఢ మీద ఎక్కించుకొని పోవడం చాలా కష్టము. కాబట్టి ఆ గాయం మాన్పబడేవారు. ఆ సత్రంలో ఎంతకాలం ఉంటారు కనుక ఆ టైనీ బేబీని, ఆ చిన్న శిశు, ఆ చిన్న బిడ్డను అతడు ఏం చేశాడు అనమాట? ఆ బిడ్డను బాగులేదు దగ్గరికి మళ్ళీ భార్య పిల్లలను పంపించినట్టు అర్థము చేసి కొనగలము. ఎందుకంటే వాక్యము కొంచెం అచట ఉన్నింది, కొంచెం ఇక్కడ ఉన్నింది. వాక్యం మరి వాళ్ళని ఇంకొక వెనక్కి డౌట్ అమ్మా. 4వ అధ్యాయంలో పంపించాడు. ఇప్పుడు 18వ అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ ఆమె పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మధ్యలో ఎన్ని అధ్యాయాల్లో లేదు ఆమె. ఒక్క నిమిషము, ఒక్క డౌట్. మోషే మా ఇద్దరు ఏమన్నాడు? ఇద్దరి కుమారులను అని అన్నాడు. అప్పుడు ఒక కుమారుడే ఆమెకు. సున్నతి చేసినప్పటికీ కుమారుడు ఒక్కడే. ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. ఎలియాజరు కదా రెండో కుమారుడు. పుట్టారు అప్పుడే, పుట్టారు కానీ ఎలియాజరు సున్నతి చేయలేదు. ఇద్దరు కుమారులు కూడా వెనక్కి పంపించాడు. ఇద్దరు పిల్లల్ని పంపించేశాడు అప్పుడే. పెద్దోడు ఉన్నాడు కదా ఆల్రెడీ. అవును, సత్యం ఉన్నాడు. లేటెస్ట్ బేబీ ఎలియాజర్కి ఇప్పుడు సున్నతి చేసింది. కాబట్టి ఆ బిడ్డను ప్రయాణంలో తీసుకొని పోవడానికి కష్టం కాబట్టి వెనక్కు పంపించినట్టు మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే 4వ అధ్యాయంలో కనబడిన సిప్పోరా మళ్ళీ 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. తన ఎద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. కాబట్టి ఇక్కడ వచ్చారు. నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటి, దేవుడు నాకు తెలిపింది ఏంటంటే, ఈ కొన్ని అధ్యాయాలు 4 నుంచి 18 అంటే ఎన్ని అధ్యాయాలు అండి? 18లో 4 తీసేయండి. 14 అధ్యాయాలలో జరిగిన సంభవాలన్నిట్లో ఎవరు లేరు? సిప్పోరా లేదు. ఓ కాల్డ్ ద వైఫ్ ఆఫ్ ఎవరు? నాయకుడు. నాయకుని అక్కడ జరిగినవన్నీ ఏమీ చూడలేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? ఫరో ఎదుట ఆయన ఎన్నో దేవుని కర్ర చేత ఎన్నో విషయాలు చేశాడు కదా. పాము కర్ర అయింది, పాము అయింది, తర్వాత కర్ర అయింది. ఆ కర్రతో ఎన్నో ఆశ్చర్యలు చేశాడు. 10 తెగుల నుంచి 10 తెగుల నుంచి దేవుడు ఎట్లా వారిని తప్పించాడో చూడలే. ఆ తర్వాత ఇంకేమేం చేశాడు దేవుడు? ఇక్కడికి వచ్చేసరికి అమాలేకులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో భర్త చేతులు అలసిపోయి ఉంటే ఎత్తారు కదా ఎవరు? అహరోనులు. విజయించారు. ఆ 10 తెగుళ్ళ యొక్క ఇది చూడలేదు, ఆశ్చర్యం చూడలేదు. నీళ్ళు రక్తమైనవి ఇవన్నీ చూడలేదు. పేలు చూడలేదు. రకరకాల కప్పల గురించిన అది చూడలేదు. ఎర్ర సముద్రం అన్నిటికంటే చాలా గ్రేటెస్ట్ మిరకల్. ఎర్ర సముద్రం దాటింది చూడలేదు. మధ్యలో మన్నా కురిపించింది చూడలేదు. మేఘస్తంభం కొంతకాలం చూడలేదు. అగ్ని స్తంభం కొంతకాలం ఆమె చూడలేదు. ఆ తర్వాత 70 నీటి బుగ్గలు చూడలేదు. నేను చెప్తున్నా, మీరు చెప్పండి ఇంతవరకు జరిగింది. అవన్నీ ఆమె చూడలేకపోయింది. మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం జరిగింది? 15వ అధ్యాయంలో తీరం దాటిన తర్వాత ఏం పాట? వాళ్ళ ఆడపడుచు పాడిన పాట వినలేదు, భర్త గారు పాడిన పాట వినలేదు, ఐగుప్తుల ముతకరాబాలు చూడలేదు, వారి అగ్ని రథాలన్నీ మునిగిపోయింది చూడలేదు. అసలు అన్ని సూచక్రియ కంటే మీకు ఏది పెద్దది అనిపిస్తుంది? మీకు చెప్పండి. సముద్రం ఆ సీన్ ఎట్లుందో ఏమో. మృతకలేబరాల రథాలు, అసలు ఆ భయంకరమైన మేఘాలు ఇవన్నీ ఎట్లుందో అసలు. లోతు నీటిలో వాళ్ళు మునిగిపోతే వీళ్ళు దాటి వెళ్ళిపోవడం, బురద లేకుండా 6 నెలలు నిలిచిపోవడం, ఇవన్నీ కూడా ఎంత గ్రేట్. ఆ సీనరీ ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఇవన్నీ భాగాలు కోల్పోయింది ఎవరు చెప్పండి? 70 ఈత చెట్లు చూడలేదు. 12 నీటి బుగ్గలు కూడా ఆమె చూడలేదు.
నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, అది మోషే తప్పో ఏమో తెలియదు, ఏమి తప్పో తెలియదు, ఇద్దరు తప్పో ఏమో తెలియదు, అండర్స్టాండ్ అయితే చేసుకొని ఆమె సున్నతి చేస్తుంది. ఇది దేవుని ఆజ్ఞ. మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞను వెంటనే వింటే ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆమె పొందిన నష్టమే కాకుండా పిల్లలు కూడా ఆ భాగ్యం కోల్పోయినారు. చూడండి, పిల్లలు కూడా ఇవన్నీ చూడలేదు. పిల్లలకి ఏమైనా వింతలు చూపించాలని అనుకుంటాం కదా మనము. నిన్న మా తమ్ముడు ఏరోప్లేన్లో ఎందుకు రాలేదు నాన్న, నీవు ట్రైన్లో ఎందుకు వచ్చావు అని అంటే, తమ్ముడు చెప్పింది ఏంటంటే, ట్రైన్లో వస్తే అన్నీ చూస్తారు కదా పిల్లలు, సీనరీస్ అన్ని చూస్తారు, ఇండియా ఎట్లుందో ప్రతి ఊరు ఎట్లుందో చూపిద్దామని అనుకున్నాడు. తను కష్టమైన ఒక గంటలో రావచ్చు దీనిలో నుంచి, ఢిల్లీ నుంచి హైదరాబాద్. కానీ ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు? ఎన్ని మోషన్స్ అయినా అంత డస్సిపోయినాడు ఆ ముఖం చూస్తే. ఆయన ఏంటంటే పిల్లలకి ఏదో చూపించాలి. కానీ పిల్లలు చూసారండి, ఎదురు చూసాడా? గిర్షం చూసాడా? దేవుని సభ నేర్చుకున్నాం. ఇమ్మీడియట్ ఒబీడియన్స్ మన జీవితంలో ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తాం. డిలేడ్ ఒబీడియన్స్ ఉంటే కదా, ఒక భక్తుడు అంటాడు, లేటుగా మనం విధేయత చూపిస్తే సంపూర్ణమైన అవిధేయతకి గుర్తంట. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ మనం చూపిస్తే, డిలేడ్ ఒబీడియన్స్ చూపినా దట్ ఈస్ ఈక్వల్ టు కంప్లీట్ డిసొబీడియన్స్ అంటారు. నేను చాలా లేటుగా దేవుని మాట విన్నాను, ఇప్పుడు నేను కన్విన్స్ అయినా అనుకుంటే అంతకుముందు వచ్చే వాగ్దానాలన్నీ లేకపోతే ఆశీర్వాదాలన్నీ కోల్పోతా ఉంటారు. మన తప్పుల ద్వారా మన పిల్లలు కూడా ఆశీర్వాదాలు కోల్పోతారు. తర్వాత వచ్చి ఎప్పుడో కలుసుకున్నారు కదా, అమాలేకులతో యుద్ధం అయిపోయిన తర్వాత 18 అధ్యాయంలో కలుసుకున్నారు. 14 అధ్యాయంలో చూడవలసిన దేవుని మహత్ కార్యములన్నిటిని కూడా వాళ్ళు చూడలేకపోయినారు. నేర్చుకుంటున్నారు. మొన్న ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది డిలేడ్ ఒబీడియన్స్ గురించి. అమ్మాయి పేరు చెప్పగలరా మీరు? కెరోలినా. అమ్మాయి అమెరికా అమ్మాయి. జోసెఫిన్ చెప్పింది సుకన్య కాదు. చూపించడమే వర్షిప్ అని చెప్పింది కదా. కనుక ఆలస్యంగా విధేయత చూపిస్తే కుంటి విధేయత అయిపోతుంది. డిలేడ్ ఒబీడియన్స్, నేను కూడా ఒబీడియన్స్ చూపించినానులే, ఆ తర్వాత చూపించినాను. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ మనం చూపించాలి. లేకపోతే ఆలస్యంగా విధేయత చూపిస్తే దట్ ఈస్ ఈక్వల్ టు కంప్లీట్ డిసొబీడియన్స్ అని. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు విషయంలో దేవుడు ఉన్నాడు కదా ఏమని, ఆ మాట చదువుకొని ఈ పాఠాన్ని ఇప్పటికి మనం ముగించుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనేది? 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయంలో మీరు చదువుతారేమో గమనించుకున్నాం. వచ్చిన అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనటయు, పొటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుట ఏంటంట? శ్రేష్టము. 22లో ఏమన్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు, ఆజ్ఞ అది, మాట అంటే అది ఏమంట? అది ఆజ్ఞ. గైకొనుట వలన యెహోవా సంతోషించును. కనుక దహనబలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేల కొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు. మన జీవితంలో మాట వినలేదు అంటే తిరుగుబాటు చేసినట్టే. కనుక తిరుగుబాటు చేయటం సోద చెప్పుటైన పాపంతో సమానం. మూర్ఖత అగుపరచడం న్యాయ విగ్రహమును గృహదేవతలను పూజించటంతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును అనగా. కనుక ఆజ్ఞను గైకుంటే చాలా ప్రాముఖ్యం. ఆలస్యంగా గైకుంట కాదు. ఆలస్యంగా గైకొనినప్పుడు అంతవరకు ప్రాణాలు ఉంటాయో లేదో ఆలోచించుకోండి. ఎందుకు ఈ పాఠం దేవుడు ఈనాడు మనకి ఇచ్చాడంటే, చాలా సార్లు వెంటనే లోబడం. కాబట్టి విధేయత మన పిల్లలకైతే ఒక్కసారి మనం ఒక్కసారి కింద లోబడాలని చాలా ఖండితంగా వారికి ఆజ్ఞాపిస్తాం. మనం ఎన్ని
ఏండ్లుగా ప్రభుని సదాయిస్తున్నాం అన్ని విషయాలు. యుగాంత మంది ఉన్నాము, బుద్ధి కలుటగా ఇవన్నీ రాయించాడు కాబట్టి మనం కూడా వెంటనే ప్రభుని సతాయించకుండా, దుఃఖపరచకుండా ఏ విషయాలు ఆజ్ఞాపించడంలో డిలే చేస్తున్నాము. దశం భాగమా, ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా? బాప్తిసం విషయంలో పరిసయ్యులు, యూదులు ఏం చేశారండి? వాళ్ళు దేవుని సంకల్పం వాళ్ళు నిరాకరించారంట. యోహాను బాప్తిసం తీసుకోలేదంట. మీకంటే ముందుగా పరలోకంలో ఎవరు ఉంటున్నారు? వేశ్యలు, సుంకర్లు, పాపులు మీకంటే పరలోకంలో ముందుగా తూర్పు నుండి పడవ నుంచి వస్తారని మత్తయి సువార్తలో మనం చదువుతాం. కాబట్టి ఇంకెవరైనా బాప్తిసంలో డిలే చేస్తున్నారా? ఆరాధన గురించి డిలే చేస్తున్నారు. ఆజ్ఞ, దశం భాగం దేవుని ఆజ్ఞ. అది పాత నిబంధన అంటున్నారు కొద్దిమంది. పాత నిబంధన, కొత్త నిబంధనలు ఏమన్నాడు? దానికి మించి వర్ధిల్లిన కొలది ఇవ్వండి, మనుషులు నిశ్చయించుకున్నదంతా ఇవ్వండి. అనేక మంది మంచి క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ కొన్ని ఆజ్ఞలు ఇంకా నెరవేర్చిన వారుగా ఉన్నారు. ఇంకెన్నెన్నో ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని గైకొంటే కూర్చోమని దేవుడు చెప్తుండగా మనం పొందే నష్టాలు పిల్లలు పొందకుండానట్లుగా ఈ మంచి పాటను తీసుకొని ముందుకు సాగుతాం. ఈ అంశాలు మరొకసారి మన్నించుకుంటాం. అందరికి వందనాలండి. ప్రార్థన చెప్పుకున్నాను. దేవుని మహాకృప వలన